వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత లేదు అని టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళా నేత కొడ్ల శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు అన్నదే తమ ప్రశ్నను విమర్శించారు. మహిళల భద్రత ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని, ప్రతి విద్యార్థిని భయంకర వాతావరణంలో కాకుండా నిశ్చితంగా చదువుకునే హక్కు ఉందన్నారు. అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు వ్యవస్థ అర్ధరహితంగా మారిందన్న ఆమె వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీఎం మరియు హోంశాఖ ఈ విషయాన్ని అత్యంత గంభీరంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి శరీర భాగాలు ఈ రోజు రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంది. మహిళలు ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. తాజాగా కాకినాడ GGH లో ఒక ఘోరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. చదువు కోసం వచ్చినటువంటి పారామెడికల్ విద్యార్థుల్ని అదే విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి లైంగిక వేధింపులకి పాల్పడ్డారు. ఆయనే కాకుండా ఆయనకు మరొక ముగ్గురు కూడా ఈ విషయంలో సహకరించారు. విద్యార్థులు ఆరోగ్య పరీక్షలు నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండానే వారి శరీర భాగాలకి ఫోటోలు తీస్తూ వారికే వాట్సాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థుల పైన వీరు ఈ నేరానికి పాల్పడ్డారు. అంటే నేరస్తులకి ఇంత ధైర్యం వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు నేరస్తులకి ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన, బాలికల పైన హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు? హోమ్ మినిస్టర్, ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి ఈరోజు రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి. ఆమె ఎంతసేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప ఏ రోజైనా మహిళల రక్షణ కోసం కానీ, మహిళల భద్రత కోసం కానీ ఆలోచన చేశారా? మహిళల భద్రత కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలా ఇలా వరుసగా సంఘటనలు జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఇలాంటి నేరస్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవటం లేదు? 18 నెలల కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి పూర్తిగా నాశనమైందని బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో అభివృద్ధి కోసమే తమ పార్టీ నాయకులు ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని మంత్రులు హడావిడిగా బహిరంగ సభలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ, కార్మిక మంత్రులకు జూబ్లీహిల్స్తో ఏమి సంబంధం ఉందని ప్రశ్నించారు. మేయర్ తన సొంత డివిజన్ను వదిలేసి జూబ్లీహిల్స్లో తిరుగుతుండడాన్ని ఆయన తప్పుపడ్డారు. ప్రాంతంలో వీధి కుక్కల బెడద, చెత్త సమస్య, వీధి దీపాల నిలిచిపోయిన పరిస్థితులు మంత్రులకు కనిపించవని మండిపడ్డారు. పరిపాలన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, నగర మేయరు విజయలక్ష్మి గారు, కలెక్టరు ఓ పెద్ద మంది మార్బలంతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసింది. నాకు అర్థం కాలేదు ఏంటంటే, గత 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నగరంలో పరిస్థితులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన అంతా కూడా మంటగలిసిపోయింది. చాలా చోట్ల వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. అట్లాంటిది అలా సడన్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎక్కడ బస్తీలు ఉన్నాయి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఆనుపానులు కూడా తెలవని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ మా శాసనసభ్యుడు మరణం తర్వాత ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రోజు పర్యటనలు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. మా కార్పొరేటర్లు కానీ అనేక అంశాలపై ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను పట్టించుకోని వాళ్ళు, నగరంలో ఒక నియోజకవర్గం ఉందో లేదో తెలియనటువంటి మంత్రులు ఇవాళ పొద్దున్న లేస్తే అక్కడికి వచ్చి వాళ్తా ఉన్నారు. మా ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. అబ్బా, సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యవసాయ మంత్రికి జూబ్లీహిల్స్ లో సీసీ రోడ్ శంకుస్థాపనకు ఏం సంబంధము? కార్మిక బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, సరైన పర్యవేక్షణ లేదని చెప్తుంటే కార్మిక శాఖ, దాని సంబంధిత శాఖల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ఒక మంత్రి, సొంత డివిజన్లో సమస్యలు కూడా చూడని మేయరు, నగరంలో కుక్కల బెడద ఉంది, శానిటేషన్ సమస్య ఉంది, GHMC పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పుడేదో జరిగిపోయినట్టు ఇవాళ జూబ్లీహిల్స్ లో రోజు పర్యటన చేస్తా ఉన్నారు. మీరొచ్చి ఎన్ని హడావుడి ఫోటోషూట్ శంకుస్థాపనలు చేసినా, ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా, ఎన్ని మభ్యం పెట్టాలని చూసినా జూబ్లీహిల్స్ ప్రజలు చైతన్యవంతులు, తెలివి కల వాళ్ళు. కేసీఆర్ గారి నేతృత్వంలో
పోయిన 10 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి యొక్క కార్యక్రమాలు చూశారు. ఎక్కడ కూడా మీ యొక్క దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు. జూబ్లీస్ నియోజకవర్గంలో నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, నగర మేయరు విజయలక్ష్మి గారు, కలెక్టరు ఓ పెద్ద మంది మార్బలంతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసింది. నాకు అర్థం కాలేదు ఏంటంటే గత 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నగరంలో పరిస్థితులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన అంతా కూడా మంటగలిసిపోయింది. చాలా చోట్ల వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. అట్లాంటిది అలా సడన్ గా నాడు నేడు ద్వారా సర్కారు బడులకు కొత్త రూపునిచ్చిన వైఎస్ జగన్ ని ప్రజలంతా గుర్తిస్తున్నా ఇప్పుడు ఆ క్రెడిట్స్ ను తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు చేస్తున్న యాక్టింగ్ ఆస్కర్ స్థాయిలో ఉందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ విమర్శించారు. బాబుకు అసలు నాడు నేడు గురించి తెలియదని, కానీ ప్రజల్లో మోసం చేసే ప్రయత్నంలో భాగంగా అది తన పాలనలో మొదలైందని చెప్పుకుంటూ నటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరిట ప్రవేశపెట్టడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. అది కూడా లోకేష్ సృష్టి అన్నట్టు చెప్పుకోవడం ఏమైనా తగినదా అంటూ నిలదీశారు. ప్రైవేట్ స్కూల్ 40 సంవత్సరాల నాయకుడని చెప్పుకునే చంద్రబాబు గారిపై జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఎలా ఉందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి మల్లగుల్లాలు పడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని మనం రీసెంట్గా గమనిస్తూ ఉన్నాం. దళితుల్లో ఎవరైనా పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి అదే దళితుడిని కారులో ఎక్కించుకొని తిప్పుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి, ఆ దళితులకు గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాదని లేనటువంటి సత్యం. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళని ప్రోత్సహించి ఆ ప్రైవేట్ స్కూల్ యజమానులకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కింద నేల మీద కూర్చోబెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అంత గొప్ప పరిపాలనకి నాంది పలికినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి నిరూపితం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో పథకాలు ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటూ ఇస్తున్నటువంటి ఒక పథకాన్ని కూడా ఎలా నానా తంటాలు పడుతూ ఇస్తున్నాడో చూస్తున్నారా? గతంలో ఉచితాలు దండగా ప్రజల్ని సోమరపోతులు చేస్తాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అదే పేదలకు ఇచ్చేటటువంటి పథకాన్ని పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇచ్చేలాగా వారి యొక్క మెడలు వంచినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది జగన్ గారి మార్క్. జగన్ గారు తీసుకొచ్చినటువంటి మార్క్ రాజకీయం. ప్రజలకి అండగా ఉండి ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకి చేరవేయడం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము తీసుకొచ్చినటువంటి గొప్ప ఆవిష్కరణ. అది ఈరోజు రేపు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వక తప్పనటువంటి పరిస్థితి. అలాంటి బ్రాండ్ బీసీలకు న్యాయం చేయాలన్న వాగ్దానాన్ని ప్రభుత్వం గౌరవించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని ఆయన తెలిపారు. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టకు లోనైందని, దాంతో హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. అయినప్పటికీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఎదురుదెబ్బ తీస్తారని హెచ్చరించారు. బీసీలకు మభ్యపెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్కు పెనుబాధగా మారుతాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లలో పారదర్శకత ఉండాలన్నదే బీజేపీ ఆవశ్యకత అని రామచంద్రరావు అన్నారు. రాజకీయాలు చేస్తా ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి బిల్ పాస్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దానికి మొత్తం మద్దతు పలికింది. మరి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన తర్వాత హైకోర్టు చీవాట్లు ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం 3 నెలల్లో ఎలక్షన్ జరపాలి కాబట్టి 42% 42% ఓబీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తీసుకోవచ్చా అని చెప్తా ఉంది. సంతోషం, మీరు ఆర్డినెన్స్ తీసుకురండి. మీరు 42% ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రెండు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నది. మీకు తెలుసు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వాలంటే దాంట్లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. మరి అవన్నీ ప్రజలకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఈ రోజు మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తామనో లేకుంటే సెక్షన్ 285 అమెండ్మెంట్ చేస్తామనో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు.
ఏది ఉన్నప్పుడు కూడా ఆ బాధ్యత మీది. మీ బాధ్యతని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, దానిపైన మీరు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మీ వైఫల్యాన్ని మా మీద దూరే ప్రయత్నం చేస్తున్నారు. మీ బాధ్యత 42% ఓబీసీ రిజర్వేషన్లు. మీరు ఎలక్షన్స్లో మీరు అందరికి వాగ్దానం చేశారు. మీరు పెట్టిన బిల్లుకు మీరు సపోర్ట్ చేసినాము. మీరు దాన్ని అమలు పరచాలి. ఈ యొక్క ప్రభుత్వం బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రీసర్వే చేపట్టాలని బీఆర్ఎస్ నేత వకులభరణం కృష్ణమోహన్ రావు స్పష్టం చేశారు. కమిషన్ స్వతంత్రంగా పనిచేసి నివేదిక ఇవ్వాలన్నదే ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పని తాము చెబుతుంటే గోల్మాల్ చేస్తున్నారని, ప్రజలను గందరగోళంలో నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయనే కారణంతో బీసీల నోట్లో మట్టి కొట్టే చర్యలు పాల్పడవద్దని హెచ్చరించారు. రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇవాళ మేము అడుగుతున్నది నువ్వు 42% తప్పనిసరిగా ఇవ్వమని చెప్పడమే. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాం. మేము మాకు 42% కావాలనేటువంటి దాన్ని మేము గట్టిగా అడుగుతున్నామే తప్ప ఇది ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం మేము చేయడం లేదు. మీరు సృష్టించే ప్రయత్నం చేసుకుంటే మీరే అబాస్పాలైపోతారు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టు 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో చెప్పినప్పుడు ఇక్కడ బీసీ కమిషన్ ద్వారా జరుగుతున్నది. మహారాష్ట్రలో బీసీ కమిషన్ ఇచ్చినప్పుడు అది కొట్టివేసింది. కాబట్టి అలాంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఇక్కడ హైకోర్టులో కేసు వేసిన ధర్మిల ఇక్కడ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పింది. మీ బిల్లులు, మీ డేటా, మీ రిపోర్ట్లన్నీ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారం. మరి వాళ్ళ 3 నెలలు అయితే గవర్నర్ గారి దగ్గర నెల అయితే, లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర 3 నెలలు అయితే డీమ్డ్ అసెంట్ అని ఈ మధ్యకాలంలో మనకు తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షాన్ని కల్పించి లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయాల్సి ఉండే. లేదా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి, మరి డీమ్డ్ అసెంట్ అవుతుందా? అవుతే తీసుకొచ్చి వెంటనే మరి జీవోలు ఇచ్చేసి ఎలక్షన్లకు పోండి, 42% ఇవ్వండి. మీరు అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో అవన్నీ చేయరు, అసెంబ్లీలో ఏది టేబుల్ చేయరు, ప్రజలకు ఏది స్పష్టంగా చెప్పరు, అన్ని పద్ధతులు తప్పు పాటిస్తారు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని తప్పులు పట్టించి ఇవాళ మీరు ఏం చేయాలనుకుంటారు? బీసీలకు మోసం చేయడం తప్ప, దగా చేయడం తప్ప, ఇది ఘరానా మోసం తప్ప మరొకటి కాదు. కాబట్టి దీని మీద మళ్ళీ మనం తప్పనిసరిగా మళ్ళీ అన్ని విషయాలు చర్చించుకుందాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసుడు బంద్ చేసి 42% ఎట్లు ఇస్తారనేది ఇప్పటికైనా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి. ఇవాళ మేము అడుగుతున్నది నువ్వు 42% తప్పనిసరిగా ఇవ్వమని చెప్పడమే. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాం. మేము మాకు 42% కావాలనేటువంటి దాన్ని మేము గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో ఉన్న ఉద్యోగుల పట్ల చలనం లేని వైఖరి కొనసాగిందని గల్ఫ్ సలహా మండలి చైర్మన్ శ్రీ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది తెలంగాణ యువత గల్ఫ్ దేశాల్లో వలస జీవిగా పనిచేస్తున్నా వారి సంక్షేమానికి ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఉపాధి అవకాశాల కోసం దేశం విడిచిన వారిని ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్న గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం ఒక్క సహాయక చర్య చేపట్టలేదని ధ్వజమెత్తారు. వారి సమస్యలపై చర్చించేందుకు బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా సంపూర్ణ సమాలోచన జరగలేదని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే వేళ గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. 10 రోజుల తర్వాత గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్ఆర్ఐలకు పర్టికులర్ గా గల్ఫ్ వర్కర్స్ కు ఎన్నో ప్రామిసులు చేసి 500 కోట్ల బడ్జెట్ పెట్టి వాళ్ళకి ఆదుకుంటాము, బోర్డు ఏర్పాట్లు చేస్తాం అని 500 కోట్లు వదిలిపెట్టండి. కోవిడ్ పీరియడ్ లో పాపం బాధపడి అక్కడ చనిపోతున్నప్పుడు మేము తర్వాత కేరళ అసోసియేషన్ తో పాటు అక్కడి మన కార్మికులను ఇక్కడ తీసుకురానికి స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేశాము. అయితే ఆ ఫ్లైట్ ల్యాండింగ్ కూడా మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, వారి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. మన ఉత్తమ్ కుమార్ గారు, నేను చైర్మన్ ఎన్ఆర్ఐ సెల్ గా, ఉత్తమ్ కుమార్ టీపీసీసీ ప్రెసిడెంట్ గా సీరియస్ గా లెటర్లు రాసి కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఫాలో అప్ అయితే అయినా గానీ 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చారు. ల్యాండింగ్ ఇచ్చినా గానీ అక్కడి నుంచి కార్మికులను తీసుకొచ్చినప్పుడు క్వారంటైన్ పెట్టాలని వారి అంటే హోటళ్లలో పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని పీడించారు. అటువంటి పరిస్థితులను వీళ్ళు ఎంత పీడించారో తెలిసి కూడా మేము ఇంత చేసాము అంత చేసాము అని చెప్పుకోవటమే కాకుండా కానీ ఇన్ని చేసినా కూడా అంటే ఇప్పుడు మీకు చెప్తాం ఏదైతే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ స్టేట్ చేయలేదు. నేను చైర్మన్ గా ఎన్ఆర్ఐ
అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా గల్ఫ్ కార్మికుల సంక్షేమాలు ఎన్ని చేశామో మీకు ఇప్పుడు చెప్తాం అంతా. ఏ స్టేట్ లో లేదు 5 లక్షల ఎక్స్గ్రేషియా పేమెంట్ గల్ఫ్ లో మన కార్మికుడు చనిపోతే ముట్ట చెప్పడం అనేది ఎక్కడ జరగలేదు. అలానే కాకుండా మధ్యప్రదేశ్ నుంచి మన అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళంతా ఒక డెలిగేషన్ వచ్చి మనం చేసే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం గురించి గల్ఫ్ వర్కర్స్ కు ఎన్ఆర్ఐలకు తెలుసుకొని వాళ్ళ స్టేట్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని వెళ్ళిపోయారు. ఇంతకుముందు కేరళ మోడల్ అనుకునే వాళ్ళు, కానీ కేరళ మోడల్ కాదు, ఇప్పుడు తెలంగాణ మోడల్ భారతదేశం అంతా మెచ్చుకుంటుంది. వాళ్ళంతా కాపీ అంటే ఫాలో అయ్యే పద్ధతిలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ఒక పెద్ద మనిషి అయ్యుండి, ఒక ఎక్స్ మినిస్టర్ అయ్యుండి ఇలా దిగజారిన పద్ధతిలో బీసీ బిల్లుపై న్యాయపరమైన లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కులగణనను తారుమారు చేసి బీసీ జనాభాను తక్కువ చూపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ కు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదని, ఇది ప్రజల హక్కులపై అస్త్రంగా మారిందన్నారు. బిల్లు పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగపరంగా తీవ్రమైన సంక్షోభాన్ని రేపే పని అని పేర్కొన్నారు. ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా మభ్యపెట్టి మోసం చేయడమే కాంగ్రెస్ పాలన ముద్రగా మారిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పారదర్శకంగా నడుచుకోవాలని డిమాండ్ చేశారు. మన్నుగొట్టేటువంటి ఒక ఏం బ్రహ్మ పదార్థమో తెలియదు కానీ 42% అని చెప్పని బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో పెట్టిండ్రు. ఆ 42% కూడా మొత్తానికి గాయగత్తర చేసిండ్రు, మాయమాటలు చేసేసిండ్రు. కులగణన సర్వేలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీల జనాభా మైనారిటీతర ముస్లిమేతర బీసీ జనాభా 52% ఉంటే దాన్ని 42% కుదించేసి మొత్తానికి బీసీల నోట్లో మన్నుగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. రెండవది, ఇది బీసీల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీదో లేకపోతే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సొంత వ్యవహారం కాదు. దీనిపైన పరిపూర్ణమైనటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా, లీగల్ శాంటిటీ ఉండవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా లోపించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. పట్టి పంగనామాలు పెట్టుకుంటే గోడసాటుకు పోయి తూడ్చుకున్నట్టుగా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలరా అన్నట్టుగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలకు సాధికారత ఇవ్వాలా, బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలా అన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబడతలేదు. ఏం బ్రహ్మ పదార్థమో తెలియదు కానీ 42% అని చెప్పని బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో పెట్టిండ్రు. ఆ 42% కూడా మొత్తానికి గాయగత్తర చేసిండ్రు, మాయమాటలు చేసేసిండ్రు. కులగణన సర్వేలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీల జనాభా మైనారిటీతర ముస్లిమేతర బీసీ జనాభా 52% ఉంటే పూర్తి స్థాయిలో బీసీలకు సాధికారత ఇవ్వాలా. తెనాలిలో నూతనంగా అభివృద్ధి చేసిన ఉర్దూ పాఠశాలను జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. 70,000 రూపాయల వ్యయంతో పాఠశాలకు సుందరీకరణ ఉపాధ్యాయురాలు బట్టిప్రోలు మాధవిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె నిఖారస్సైన నిబద్ధత విద్యారంగానికి ఆదర్శమని కొనియాడారు. రాష్ట్రంలోని మిగతా పాఠశాలల్లోనూ దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్లా మార్చేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఉపాధ్యాయులు తమ స్థాయిలో తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు ఒక చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు. సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను. సుమారు 70,000 ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం. ఉర్దూ క్లాస్ రూమ్ కోసం మనకి మారిస్పేటలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి.
ఎక్కువ మందిని చేర్చుకునే విధంగా, అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త 11కి అయింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను. రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం తెనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను. ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలు చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు. వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది. అటువంటి వాతావరణం కల్పించినందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆలోచన ఫలమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి రాజ్యాంగపరమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా బిల్లు రూపొందించామని వెల్లడించారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు ముందుకు వచ్చిందని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగమేనని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రిజర్వేషన్ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని 42% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవడానికి నిన్న కేబినెట్ లో చర్చించుకొని ఆమోదం తెలుపుకున్న సందర్భం కారణం చేత వాళ్ళు దీన్ని చేర్చడంలో కొంత జాప్యం చేసినా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 100% ఏ మాదిరిగా అయితే కులగణన జరిగి, ఒక కులగణన బీసీలకు ఒక్కటే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓసీలు ఎవరు ఎంత ఉన్నారో నిర్ధారణ చేసుకొని సైంటిఫిక్ గా చేసుకున్న తర్వాత 9th షెడ్యూల్లో ఇది చేయడంలో కొంత జాప్యమైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణపై తూర్పుగోదావరి ఎస్పీ బిందు మాధవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం 3 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. అందులో 2 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మరో 1 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యాయని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. విద్యార్థుల మధ్య ఉధృత పరిస్థితుల నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశామన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2:30 we could arrest all. నుంచి మాకు ఇవాళ పొద్దున్న 3 రిపోర్ట్స్ రావడం జరిగింది. 1 టౌన్ లిమిట్స్లో 2, అట్లనే 2 టౌన్ లిమిట్స్లో 1. వీళ్ళ ముద్దాయిల 4 మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రైడ్ టు గెట్ దెమ్. బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 ఆఫ్ దెమ్. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. Whatever legal action has to be initiated against them with proper proof, we will make sure that they are punished under relevant sections of law. And as Collector Sir was saying, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు, ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను. బట్ దెర్ ఇస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో. ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు, ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో. శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బీ ఈజియర్. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందులో దే కెన్ జస్ట్ లీవ్ అన్ అనానిమస్ మెసేజ్ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్లేస్. వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్. సో దయచేసి ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వటం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్. అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్, stern action will be taken against all 4 accused and will make sure that such incidents are not repeated. బీసీ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం గరానా మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా బిల్లు తీసుకురావడమే బీసీలపై అన్యాయమని ఆరోపించారు. బిల్లు ఆమోదం కోసం కేంద్రాన్ని మెప్పించే ప్రయత్నం ఏ ఒక్కటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదన్నారు. గతంలో మహారాష్ట్ర, బీహార్,
తమిళనాడు రాష్ట్రాలు ఇలాంటి రిజర్వేషన్ గైడ్లైన్లు జారీ చేయగా అవి కోర్టులో నిలబడలేదని గుర్తు చేశారు. 9వ షెడ్యూల్లో ఉంచకుండానే 70% రిజర్వేషన్లు ఎలా అమలవుతాయన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత అవసరమని, అప్పటి వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చెప్పిన తర్వాత ఒక్క బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పు అని చెప్పి అందరూ కూడా కొట్లాడి నిలదీస్తే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు, మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహా మనం సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు, హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లానంటే చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడగంది ఎవరు, అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది, మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. ఈ 396 మీలాగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోగా, మహారాష్ట్రలో కూడా సేమ్ జియో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా, మీ కళ్ళ ముందర కనిపించంగా, తమిళనాడులో 3 సార్లు ఆంక్షలు పెట్టంగా, మళ్ళీ విత్డ్రా చేయంగా, పాట్నాలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయిన అన్ని అనుభవాలు పెట్టుకొని మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పు అని చెప్పి అందరూ కూడా కొట్లాడి నిలదీస్తే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీలో పెట్టింది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.